ఇంకొంచెం ప్రాబ్లం వస్తే మీద సెకండ్ చెప్పే వాళ్ళతో తిరుగుతూ ఉన్నారు. ఇంకొంచెం ప్రాబ్లం వస్తే చేతబడి వారి తట్టు తిరుగుతున్నారు. ఇంకొంచెం ప్రాబ్లం వస్తే స్నేహితుల తట్టు తిరుగుతున్నారు. ఇంకొంచెం ప్రాబ్లం వస్తే బిడ్డ డాక్టర్ల తట్టు తిరుగుతూ ఉన్నారు. కానీ దేవుని తట్టు తిరిగిన బిడ్డగా ఉన్నావా? ఎందుకు దేవుని సన్నిధిలో నిలబడలేకపోతున్నావు? ఎందుకు దేవుని సన్నిధిలో ప్రార్థన చేయలేకపోతున్నావు? ఎందుకు దేవుని సన్నిధిలో ఆత్మత అభిషేకించబడలేకపోతున్నావు? ఎందుకు దర్శనాలు చూడలేకపోతున్నావు? ఎందుకు బిడ్డ ప్రవచించలేకపోతున్నావు? ఎందుకు అన్య భాషలు మాట్లాడలేకపోతున్నావు? అంటే ఈ రోజున నువ్వు ఎవరి తట్టో తిరిగిన బిడ్డగా ఉన్నావు. మనుషులకి తెలియదు బిడ్డ మన ఆలోచన, కానీ దేవుడికి తెలియదా? వాక్యం బోధిస్తున్నావు, ప్రార్థన చేస్తున్నావు, నీ మనసు ఎవరి తట్టు తిరిగి ఉంది? నీ ఆలోచన ఎవరి తట్టు తిరిగి ఉంది? మనిషి కూర్చొని ఉంటాం మేడం. కొంతమంది ఏం చేస్తారంటే సెల్ ఫోన్ చెక్ చేసుకుంటూ ఉంటాం. నీ మనసు ఎవరి తట్టు తిరుగుందంటే సెల్ ఫోన్ తట్టు తిరిగి ఉంది, టీవీ తట్టు తిరిగి ఉంది, ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంది. మేడ ఈ రోజున పరిశుద్ధాత్మదేవుడు అంటున్నాడు, నీవు నా సన్నిధికి వచ్చినట్లు చేయగలిగిన పరిశుద్ధాత్మదేవుడు అంటున్నాడు, మొట్టమొదటగా నీవు దేవుని తట్టు తిరిగే బిడ్డగా మార్చబడాల్సిందే. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు మన కుటుంబాల్లో ప్రార్థన జరుగుతూ ఉన్నాయా? ఎందుకు జయించలేకపోతున్నావు? ఎంతసేపు ప్రియమైన దేవుని ఎతికే బిడ్డగా ఉన్నావు. దేవుని తట్టు తిరగటం అంటే ప్రియమైన నీ పనులు, మన ఆలోచనలన్నీ పక్కన పెట్టి ప్రియమైన ప్రశాంతంగా. అందుకే కొత్త నిబంధన గ్రంథంలో అంటూ ఉంటాడు, రహస్యమందు చూచు నీ తండ్రి నీకు చెప్పాలంటే నీ రహస్య ప్రార్థన ఇంపార్టెంట్ బిడ్డ. హల్లెలూయా. నీ రహస్య ప్రార్థన ఎవరి కోసం చేయాలి? ఎవరి కోసం చేయాలి? నీ భర్తను ప్రేమించట్లేదా? నీ బిడ్డలను ప్రేమించట్లేదా? నీ కుటుంబ సభ్యులను, రక్త సంబంధికులు ప్రేమించట్లేదా? ఎవరి కోసం ప్రార్థన చేయాలి? నీ జనరేషన్స్, నీ వంశం నీ మీద ఆధారపడి ఉండగా బిడ్డ ఎవరి తట్టు తిరిగితే విడిపిస్తాడు? ఎవరి తట్టు నీ చేతులు ఎత్తాలి? ఎవరి తట్టు బిడ్డ నువ్వు మోకరించి ప్రార్థన చేయాలి? ఎవరి తట్టు బిడ్డ అవమానాలు పొందుతున్నావు, భయపడుతున్నావు, అన్ని పడుతున్నావు, కానీ బిడ్డ దేవుని తట్టు ఈ రోజున నీ మనసును ఎత్తే బిడ్డగా ఉన్నావా? దేవుని తట్టు నీ చేతులు ఎత్తే బిడ్డగా ఉన్నావా? దేవుని తట్టు బిడ్డ నీ హృదయం, నీ కన్నులు ఎత్తే బిడ్డగా ఈ రోజున మార్చబడగలవా? దేవుని తట్టు తిరగకోకుండా బిడ్డ ఆయన సన్నిధిలో నిలబడటానికి ఛాన్సే లేదు బిడ్డ.